బిల్వనుడు శబ్దం వచ్చిన దిక్కుకేసి నడవసాగాడు. అలా అడవిలో నడుస్తూ ఉండగా ఎక్కడి నుండో మనోహరమైన వీణానాదం అతని చెవులకు సన్నగా తాకింది. అంతవరకు గుసగుసగా వినిపించిన స్వరము ఒక సుమధుర గీతంగా మారి వీణుల విందుగా తన చెవులను తాకింది. ఆ గానామృతావేశంలో మైమరచి తనకు తెలియకుండానే తన పాదాలను ఎటుపడితే అటు పోనిచ్చాడు బిల్వనుడు. అక్కడి మనోహరమైన దృశ్యాన్ని చూసి తనను తానే మైమరచిపోయాడు. అతని హృదయంలోని అలజడి అతనికే అర్థం లేకుండా పోయింది. అడవిలోని తామరకొలను సమీపంలో ఉన్న దృశ్యం చూసి అది కలయో నిజమో తెలియక మైమరచిపోయాడు బిల్వనుడు. అక్కడ 3 యువతీమణులను కాంచి హతాశుడయ్యాడు. అందులో ఒకరు ఆ మనోహరమైన గానానికి తగ్గట్టుగా నాట్యం చేస్తున్నారు. మరొకరు వీణని వాయిస్తూ మధురముగా గాత్రం చేస్తున్నారు. 3వ యువతి కొలను సమీపంలో ఉన్న చలువరాతి తిన్నెమీద కూర్చుని ఆ రెంటిని తిలకిస్తూ ఆనంద బాష్పాలను రాలుస్తూ ఉన్నది. స్వతహాగా తెలివిగలవాడైన బిల్వనుడు ఈ 3వ స్త్రీని చూడగానే దేవతా స్త్రీగా పోల్చుకున్నాడు. ఎందుకంటే స్వయం ప్రకాశమూర్తులైన దేవకన్యలు తమ వెలుగును ఎంత తగ్గించుకున్నా పూర్తి కాంతి ప్రకాశం వారిని విడిచిపోదు. అయితే ప్రతి నెల ఈవిడ భూలోకానికి రావటం వల్లనేమో అడవిలో ఈ వింత వెలుగు కనిపిస్తున్నదని అర్థం చేసుకున్నాడు. మిగిలిన 2 కన్యలను రాజకన్యలుగా పోల్చుకున్నాడు.